శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే 6 గ్యారంటీలు 420 హామీలు ఏదైతే ఆచరణకు సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఇచ్చినటువంటి మరి ఇక్కడ 100 రోజుల్లోనే అమలు చేస్తా ఉన్నటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా మరి ఇక్కడ మేనిఫెస్టో రూపకల్పన చేసినటువంటి 420 హామీలు ఇవి కూడా ఏ విధంగానైతే ఆచరణకు నోచుకోవడం లేదో అదే విధంగా బీసీలను మరోసారి మోసం చేయడానికి 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి జీవోను జారీ చేసి స్థానిక సంస్థలకు వెళ్తున్నట్టు డ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నేడో రేపో మరి ఇక్కడ జీవో 42% అమలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుకు చేస్తామని చెప్పి జీవోను జారీ చేసి దాని ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో ఏ ఒక్కరు కోర్టుకు వెళ్ళినా కూడా అది మరి కోర్టులో నిలబడే అంశం కాదని తెలిసినప్పటికీ కూడా కావాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది. నిజంగానే జీవో ద్వారానే 42% అమలు చేసే అవకాశం ఉన్నట్టయితే మరి ఇక్కడ 2024 ఫిబ్రవరి 1వ తేదీతోటి ముగిసినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ, మరి అదేవిధంగా జూన్ జూలైలో ముగిసినటువంటి మరి ఇక్కడ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ అప్పుడే జీవో ద్వారా ఎందుకు నిర్వహించలేదు అనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే కేవలం ఇక్కడ ప్రజలను ఏమార్చడానికి మభ్యపెట్టడానికి ఈరోజు మరి ఇక్కడ ఏదైతే రిజర్వేషన్లను రిలీజ్ చేయబోతా ఉన్నది. రేపో ఎల్లుండో మళ్ళీ జీవోను కూడా తీసుకొచ్చి ఆ జీవో ద్వారా మరి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలే అడ్డుకున్నాయని చెప్పి మరి ఇక్కడ మరొక ఏదైతే కొత్త డ్రామాకు లేపడానికి ప్రయత్నం చేస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీల పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టు అంటే 42% చట్టబద్ధత కల్పించడానికి ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందో దాన్ని గవర్నర్ ద్వారా మరి ఆమోదం పొందించుకోవాలి. అదేవిధంగా రాష్ట్రపతి ద్వారా మరి ఇక్కడ దాన్ని ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ బిల్లును పాస్ చేసినట్లయితేనే చట్టబద్ధత కలిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ జాతీయ నాయకుడు తెలంగాణకు వచ్చేమో 42% అమలు చేస్తామంటాడు. మరి ఇక్కడ జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో ఏ ఒక్క రోజు కూడా 42% గురించి కనీసం నోరు విప్పుడు జంతర్ మంత్రుల దగ్గర ధర్నా చేస్తే ఆ ధర్నాలో కూడా పాల్గొనకుండా ఏ రాష్ట్రం తీరు ఆ రాష్ట్రమే అని చెప్పినట్టు చంద్రబాబుగా మరి ఇక్కడ ఆంధ్రాకు వెళ్ళినప్పుడు తెలంగాణను వ్యతిరేకించడం, తెలంగాణకు వచ్చినప్పుడు మరి ఇక్కడ జై తెలంగాణ అనడం 2 నాలుకల ధోరణితో ఏ విధంగా అయితే వివరించిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా అదే విధంగా ప్రదర్శిస్తా ఉన్నది. 42% జీవో అమలు అనేది శుద్ధ మరి ఇక్కడ వేస్ట్. ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితులలో కోర్టులో నిలబడే అంశం కాదు. 50% కంటే రిజర్వేషన్లు పెంచరాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ జీవోలు ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్లు ప్రకటిస్తామో దాన్ని చూసి మరి స్థానిక సంస్థల అభ్యర్థులు ఎవరు కూడా ఆశావాహులు ఎవరు కూడా సంఖ్యలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఈ జీవో నిలబడేది కాదు, ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అమలయ్యేటి కావు. మళ్ళీ యథావిధిగా పాత పద్ధతిలోనే రిజర్వేషన్ అమలు చేయాలంటే మళ్ళీ రిజర్వేషన్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవి ఉత్తుత్తి రిజర్వేషన్లే అని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి. దీని ద్వారా మరి ఇక్కడ ఏదో ఎప్పుడే స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రారంభమైనట్టుగా మరి మీరు ఎవరైతే మాకు అనుకూలంగా వచ్చింది ఖచ్చితంగా మా రిజర్వేషన్ ఏదో తమకు అనుకూలంగా వచ్చిందని ఇప్పటి నుంచే ఖర్చులు పెట్టుకుంటూ పోతే మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి బూడిలో వచ్చిన పన్నీరు అవుతుంది. కాబట్టి ఇది కేవలం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తాను. ఇక వార్తా కథనాలను పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో జానాకో నీతి జనానికో రీతి ఫ్లైఓవర్ భూసేకరణ కోసం జానారెడ్డి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు, నేతలకు వినతులు, రైతులకు సంఖ్యలు. ఇది కాంగ్రెస్ సర్కార్ పక్షపాతం. కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలం ఇవ్వండి, 250 చదరపు గజాల కోసం అధికారుల చక్రాలు ఇవ్వబోనని అధికారులపై సీనియర్ నేత ఆగ్రహం. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసీ కమిషనర్ చర్చలు అయినా భూమి ఇవ్వాలని చెప్పిన మాజీ మంత్రి 10 నెలలుగా ముందుకు సాగిన భూసేకరణ కాంగ్రెస్ నాయకులపై ఫలించిన సర్కార్ ఒత్తిడి. ఫార్మా హైవేల కోసం పేద రైతులపై దౌర్జన్యం, లగచర్ల రైతులను మరి గిరిజన రైతులను జైలుకు పంపిన సర్కారు ఇలా జానారెడ్డికి సంబంధించి ఏ విధంగా చూస్తారు. ఇలా కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ కట్టడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దానికి శంకుస్థాపన చేసిండ్రు. మరి ఆ పనులు 10 నెలలుగా ముందుకు సాగడం లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మరి ఇక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి జానారెడ్డి గారి నుంచి మరి ఆయన ఇంటి నిర్మాణం పక్క నుంచి ఉన్న ఖాళీ స్థలం మీద అయితే 250 గజాలు ఉన్నదో ఆ 250 గజాల నుంచి ఆ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది. కాబట్టి మరి ఆ భూసేకరణ చేయడానికి కనపటాయిస్తా ఉన్నది ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు. ఇదే మరి త్రిపులార్ రోడ్డుకు సంబంధించి కానీ లేదంటే మరి ఇక్కడ ఫార్మా కంపెనీల పేరుతోటి గిరిజన రైతులకు సంబంధించి అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం
మరి అక్కడ ధన్వాడ రైతుల నుంచి బలవంతంగా ఏదైతే భూసేకరణ చేసిండ్రో ఇవాళ మరి ఇక్కడ ఏదైతే సిటీలో అత్యంత అవసరమైనటువంటి ట్రాఫిక్ నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాల్సిన కాంగ్రెస్ నాయకులే ఈ రోజు నేను ఇవ్వమని ససేమిరా అంటున్న ప్రభుత్వం మరి ఏమీ చేయలేక చేష్టలు చూస్తా ఉన్నది. అక్కడికి జిహెచ్ఎంసీ కమిషనర్ నిన్న రోజున జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి అలా బతిమాలుతున్న పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మరి సాధారణ ప్రజలకైతే ఒక రీతి, మరి ఇక్కడ జానారెడ్డికి ఒక నీతి అని చెప్పి ఇక్కడ వార్తలు ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక గాజుల రామారానికి సంబంధించి ఏదైతే పేద రైతులకు సంబంధించి ఏదైతే పేదలు అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారో వాళ్ళందరి ఏకకాలంలో కూల్చేసిండ్రు. అవన్నింటినీ కూడా 15,000 కోట్ల రూపాయల భూమిని మేము కాపాడగలిగినాం అని చెప్పి మరి ఇక్కడ సంకల్పం గుద్దుకున్నటువంటి హైడ్రా ఈ నిన్నటి రోజున ఆ హైడ్రా వేసిన ఈ కంచె ఏదైతే ఉన్నదో ఆ కంచెను మరి ఇక్కడ అరకపూడి గాంధీ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మరి ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిండి ఆయన ప్రధానంగా చేరడమే ఈ ఆయన అక్రమ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి, సరి చేసుకోవడానికి, వాటిని సక్రమం చేసుకోవడానికి అని చెప్పి మరి ఇక్కడ గతంలోనే అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో నాకు 12 ఎకరాల భూమి ఉందని చెప్పి ఆయన అనుచరులు ఆ కంచెను తొలగించినట. అంటే హైడ్రా ఈ రోజు ఆయనకు భూమి క్లియరెన్స్ చేయడానికి ఇచ్చిందా, లేదంటే ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రయత్నం చేసిందా? పేదల ఇళ్ళనేమో బాజాప్తా మరి ఇక్కడ కూలగొట్టిండ్రు. ఇవాళ మరి ఇక్కడ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ డైరెక్ట్ పోయి ఆయన అక్కడ మరి ఏదైతే ఆయన అంశాలు కంచెను పూర్తిగా తొలగిస్తున్నా కూడా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, హైడ్రా కానీ ఎవ్వరు కూడా కిమ్మనకుండా ఉంటా ఉన్నారు. అంటే మరి ఇక్కడ అరకపూడి గాంధీకి క్లియరెన్స్ చేసేయడం కోసమే ఈ ప్రయత్నం చేసిందా హైడ్రా? పేదలకో తీరు, మరి ఇక్కడ పెద్దలకో తీరు ఎందుకు? ఈ హైడ్రా ద్వంద్వ నీతిని ఎందుకు ప్రదర్శిస్తా ఉన్నది? ఇప్పటికే అనేక చెరువులో మరి నిర్మాణాలు చేపట్టిండ్రు. సల్కన్ చెరువులో మరి ఇక్కడ ఓవైసీ వాళ్ళు పెద్ద కాలేజీలే ఉన్నది నడి చెరువులో, అయినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. కానీ పేదలు పొట్టకూడి కోసం బతకడానికి వచ్చినటువంటి మరి వడ్డెర కార్మికులు, రాళ్ళు కొట్టి బతికే వాళ్ళు మాత్రం ఇళ్లను పూర్తి స్థాయిలో కూల్చేసి వాళ్ళకు నిలువ నీడ లేకుండా చేసి ఇవాళ పెద్దల చేతుల్లోకి భూములు పోవడానికి హైడ్రా అనే ప్రధాన కారణం అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రైతుపై చేసుకున్న పోలీసు యూరియా కోసం లైన్ లో ఉదయం నుంచి పడిగాపులు, పోలీసులు ఓవర్ యాక్షన్, రైతుకు వంగాడు చెప్పదెబ్బ, తొక్కిసలాటలో సుమశీల 3 మహిళలు నల్గొండ జిల్లా పెద్దాపూర్లో ఘటన వీడియో వైరల్ అని చెప్పి ఒక దిక్కు యూరియా దొరకక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు, మరోవైపు అర్ధరాత్రి నుంచే లైన్లు కడతా ఉన్నారు. అది చాలదన్నట్టు ఇంకా పోలీసులు వాళ్ళ మీద రైతుల మీద చేసుకుంటున్న పరిస్థితి. మరి ఇక్కడ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ఏం దుస్థితి తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే యూరియా కోసం అని చెప్పి మరి ఏదైతే ఆయన గిరిజన రైతు ఏదైతే నిరసనలో పాల్గొన్నాడని చెప్పి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఆయనను పోలీసు వాళ్ళు చిత్రహింసలు పెట్టిన పరిస్థితిని చూస్తా ఉన్నట్టయితే ఇలా ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి ఇలా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక్కడ మంత్రి పొంగులేరు జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుల ఆత్మహత్య, 4 నెలలుగా అందరి వేతనాలు చెప్పి ఒకవైపు దసరా ముంచుకొస్తా ఉన్నది. అయినప్పటికీ కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా, ఇంట్లో కనీసం పండుగ జరుపుకోవాలన్నా కూడా జేబులో నయా పైసా లేని ఇలాంటి మరి ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో జీతాలు అందక ఆత్మహత్యలే శరణం అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రానికి ఏమైంది అని చెప్పి ఆర్థిక ఇబ్బందుల్లో రైతు ఆత్మహత్య, బాకీ పడ్డాడని డబుల్ బెడ్రూమ్ అమ్మకం చీటీ డబ్బులు కట్టలేదని బేరం పెట్టిన రేషన్ డీలరు 1,00,000 అప్పు కోసం 2,70,000 అమ్మేసుకున్న అయినమాట. ఆర్టీఐ కార్యకర్త అనుమానాస్పద మృతి, కమిషనర్ పై కాంగ్రెస్ లీడర్ దౌర్జన్యం. 10 రోజులుగా మరి ఇక్కడ అశోక్ ఏదైతే నిరాదీక్ష చేస్తా ఉన్నాడు గ్రూప్ 1 కు సంబంధించి అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని మరి అక్కడ కోర్టు మీద ఏదైతే దానికి పైకోర్టుకు వెళ్లే బదులు రివ్యూ పిటిషన్లకు బదులు ఖచ్చితంగా మరి ఇక్కడ రీ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులకు బాసరగా నిలవాలని చెప్పి మరి ఇక్కడ అశోక్ నిరాదీక్ష కొనసాగిస్తున్నా కూడా హాస్పిటల్ పోయినా కూడా మరి ఈ రకంగా ఇన్ని ఇబ్బందులలో ఉన్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి పనితీరు చేయబట్టి ఇలా రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, ఈ రాష్ట్రానికి ఏమైంది అన్న చందంగా వివరిస్తా ఉన్నారు. ఒకవైపు యూరియా కోసం పోతే మరి ఇక్కడ ఏదైతే 4గురిలోనే చెంపదెబ్బలు, మరోవైపు తీసుకెళ్తే మరి యూరియా కోసం నిరసన తెలియజేసిందని పోలీస్ స్టేషన్ పిలిచి మరి 3rd డిగ్రీ ప్రయోగించిన పరిస్థితి చూస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మరి ఏదైతే మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, రైతు ప్రభుత్వమా లేకపోతే రైతులను హింసించే ప్రభుత్వమా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రేవంత్ చంద్రబాబు ఇద్దరు దోషులే, వారిని సీఎంలుగా తొలగించి ప్రభుత్వాలను రద్దు చేయాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు నన్ను ప్రోత్సహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చాలి. నాటి రేవంత్ రెడ్డి సహచరులు నేడు ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు, వారందరినీ పదవుల నుంచి తొలగించాలి. కేసీఆర్ కేటీఆర్లపై తప్పుడు కేసు పెట్టించారు. జస్టిస్ శివశంకర్ రేవంత్ మధ్య క్విడ్ ప్రోకో, ఓటుకు నోటు కేసు విచారణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
జెరూసలేం ముత్తయ్య లేక అని చెప్పి మరి ఇక్కడ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉన్నదో దాన్ని డబ్బు సంచులతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులో జెరూసలేం ముత్తయ్య కూడా ఒక నిందితుడు. మరి ఆయనకు సంబంధించి ఆయన ఏదైతే ఆయన పేరు తొలగించాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నాడో దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. కానీ ఆయన మరి ఇక్కడ అప్రూవర్ గా మారినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. దీనికి మూల కారణం అంతా కూడా చంద్రబాబే. చంద్రబాబు ఇద్దరు దోషులే అని చెప్పి నిన్న బహిరంగంగా మరి చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు, ఆఖరికి ఒకవైపు వర్షాలు కురిసి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నా కూడా తాగునీటికి ఇబ్బందులు అయితే ఉన్నది. మిషన్ భగీరథ పథకాన్ని పూర్తిగా దిగజార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ అప్పుల విషయాన్ని తీసుకున్నట్టయితే మరి ఇక్కడ వార్షిక రుణం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనుమతి ఎంత ఇచ్చిందంటే 54,009 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చింది ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు చేసుకోవడానికి. కానీ ఇప్పటికే 45,900 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్. 6 నెలల్లోనే మన 45,900 కోట్లు చేస్తే మిగతా 6 నెలల్లో కేవలం 8,000 కోట్లు మాత్రమే అప్పు చేయడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 2.5 లక్షల కోట్లు దాటింది. కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, 6 గ్యారెంటీలు అమలు లేదు, 420 హామీల అమలుకు కార్యాచరణ లేదు. కానీ 2,50,000 మాత్రం పూర్తిగా మరి ఏదైతే అప్పులు చేసి పెట్టింది 2,50,000 కోట్లు ఇవాళ చూసుకున్నట్టయితే మిగతా 3 సంవత్సరాలలో పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కోర్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ జీవో జారీ కానున్నదో దానికి ముందస్తుగానే ఆల్రెడీ మరి ఇక్కడ కోర్టుకు వెళ్ళినట్టు హైకోర్టుకు ఏదైతే పాత రిజర్వేషన్ తోటే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశం ఇవ్వండి. రిజర్వేషన్ 50% దాటకూడదు. బీసీలకు 42% రిజర్వేషన్ తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలట. బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిండ్రు. ఒకవైపు ఇంకా జీవో జారీ కాకముందే ముందస్తుగా ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిండ్రు అని అంటే ఈ జీవో మరి ఇక్కడ నాలుక గీసుకొని కూడా పనిచేయదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ప్రపంచం కీర్తించేలా 1000 ఏళ్లు నిలిచేలా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం ఆ పనులు ఏమైతాయో కానీ ప్రచారం మాత్రం మరి ఘోరంగా ఉంటది. రేవంత్ రెడ్డి మాట తీరుకును పని తీరుకు అసలు పొంతనే ఉండదు. ఆయన ఏ పని మొదలు పెట్టినా కూడా దాన్ని మొత్తం ఇక్కడ పక్క రాష్ట్రాలతో లేకపోతే ఏదైతే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్నది ఆయన పోటీ. ఏకంగా ప్రపంచంతో పోటీ పడతాడు. అక్కడికి సమ్మక్క సారక్క గద్దెలకి ఇచ్చిన డిజైన్ కూడా ప్రపంచం కీర్తించే విధంగా ఉంటుందట. సమ్మక్క సారక్క జాతర గిరిజన జాతరకు ఇవాళ ఏం ఏర్పాట్లు ఉన్నా లేకున్నా నాడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యానికి గురైన రోజున కూడా మరి ఇక్కడ కోట్లాది మంది దర్శనాలు చేసుకున్న పరిస్థితి. వాళ్ళకు కావాల్సింది నీ గద్దెల పునరుద్ధరణతో పాటు వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించి ఎప్పటికప్పటికి మరి 100 కోట్లు వెచ్చించి తాత్కాలికంగా ఏదైతే సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారో అవి కాకుండా పర్మనెంట్ మరి ఇక్కడ వాళ్ళకు సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేసినట్టయితే మన సమ్మక్క జాతరకు వచ్చే భక్తులు మరి ఇక్కడ ఇబ్బందులు పడకుండా ఉండేలా చూస్తే సరిపోద్ది. రేవంత్ రెడ్డి గారు ప్రపంచం మొత్తం కీర్తించే విధంగా చేసేయాల్సిన మరి అంత అవసరం లేదన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మాకు దక్కాల్సిన వాటా 763 టీఎంసీలు. కృష్ణాల వాటా కోసం కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆల్మట్టి ఎత్తుపెంపై సుప్రీంను ఆశ్రయిస్తామన్న మంత్రి దాని మీద ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే కనీసం మాట కూడా మాట్లాడారు. మరోవైపు చూసుకున్నట్టయితే కృష్ణా ప్రాజెక్టులు అన్ని కూడా అప్పనంగా తీసుకుపోయి కేఆర్ఎంబీ చేతిలో పెట్టిండు. ఇలా తాగునీరు విడుదల చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన దుస్థితిని తీసుకొచ్చి ఇవాళ చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం ఇవాళ గద్దెనెక్కడంతో ఇవాళ మనకు నీటి వాటాలో మరి మనకు ఇంకా తేలే అవకాశం లేదు. సరిగదా మనకు సంబంధం లేకుండానే నీటి చౌర్యానికి గురవుతున్న పరిస్థితులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే త్రిపుల దక్షిణ భాగం నిర్మాణానికి కేంద్రం ఓకేనట. రాష్ట్రం ఖరారు చేసిన అలైన్మెంట్ పరిశీలించాక మోర్త్ పరిధిలో నిర్మించాలన్న యోచనలో కేంద్రం 9న ఢిల్లీలో జరిగే భేటీలో ఈ మేరకు నిర్ణయం. సీఎం రేవంత్ సమీక్షలో కేంద్ర అధికారులు వెల్లడి అని చెప్పి మరి ఇక్కడ దక్షిణానికి సంబంధించి ఇప్పటికే త్రిపులకు సంబంధించి ఉత్తరానికి సంబంధించిన మరి రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి ఒప్పుకున్నది. దక్షిణాన్ని కూడా మీరు తీసుకోవాలన్నారు. మరోవైపు దక్షిణానికి సంబంధించి అలైన్మెంట్లు ఏదైతే మరి రోజుకో విధంగా మారిందో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన పొలాలను మరి వెంచర్లను రక్షిస్తూ సామాన్య రైతుల పొలాల నుంచి వేయిందని చెప్పి వాళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకట దగ్గర పోతే అది అయ్యేదా పోయేదా మీరేం బాధపడతారు దున్నుకోపోరు అని చెప్పిండు. ఇక కేంద్రం ఓకే చెప్పిందట. మన రైతులకు ఏం సమాధానం చెప్తాడో మనం వేచి చూడాలి. ఇక స్థానిక పౌరుల రిజర్వేషన్ల ఖరారు. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 వార్డులు బీసీలకు దక్కే అవకాశం కనబడుతుందట.
ఇక 5,765 ఎంపీటీసీలో 2,421 565 ఎంపీపీ జడ్పీటీసీలకు గాను సుమారు 237 చొప్పున కేటాయింపు జరగనున్నాయి. 31 జడ్పీ చైర్మన్ స్థానాల్లో బీసీలకు దాదాపు 13 స్థానాలు దక్కవచ్చని అధికారిక వర్గాలు చెప్తానట. అధికారిక వర్గాలు ఏమున్నది 42%, 42% లెక్కేసుకుంటే గంత అయితే అధికార వర్గాలు కాదు. ఇది జీవో నిలబడేది కాదు. ఆల్రెడీ కోర్టు మెట్లు ఎక్కిండు. ఈ జీవో రిలీజ్ అయిన తర్వాత జీవోను పట్టుకొని కూడా ఇంకా అనేక మంది కోర్టుకు పోయే అవకాశం ఉన్నది. గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిండో ఆ రోజే దాన్ని బీసీలకు 33% రిజర్వేషన్ పెంచితేనే ఆ రోజు కోర్టుకు వెళ్ళి ఆపిండు. ఇవాళ 42%కి వెళ్తే మరి కోర్టుకు పోయి ఆపరా. వాళ్ళకి ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిన ప్రభుత్వం ఇవాళ బీసీలను అడ్డగోలుగా మోసం చేయడానికి జీవోను జారీ చేస్తా ఉన్నది. ఈ జీవో చెల్లేది కాదు కాదు కాదు. ఏదైతే 6 గ్యారంటీల పేరుతో జనాలను మోసం చేసిందో సేమ్ అదే విధంగా ఈ జీవో తోటి మరోసారి బీసీలను మోసం చేయబోతా ఉన్న అంశాన్ని చూడాలి. ఈ H1B లాటరీ కొత్తగా అత్యధిక వేతనాల వారికి అధిక ప్రాధాన్యం, జీతం ఆధారంగా 4 సేవలుగా వర్గీకరణ అని చెప్పి H1B వీసాకు సంబంధించి ఏదైతే దాని అప్లికేషన్ ఫీజు $1,00,000 పెంచిందో అది కూడా అందరికీ అన్నట. జీతం ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇంతకుముందు ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్నింటిలో డ్రా తీసి మరి H1Bకి వీసాలు కేటాయించేది. ఇవాళ చూసుకున్నట్టయితే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకు ముందుగా, దాని తర్వాత మధ్య శ్రేణి జీతం ఉన్న వాళ్ళను, ఆ తర్వాత దిగువ శ్రేణి జీతం ఉన్న వాళ్ళను డివైడ్ చేసి ముందుగా ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకే మరి ఇక్కడ వీసాలు కేటాయిస్తామని చెప్పి మరి భారత్ మీద అనేక రకాల ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి బూటు నాకే పత్రిక కూడా ఈరోజు అప్పుల మీద మరి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పుడే 45,900 కోట్లు అనుమతించిన అప్పుల్లో 6 నెలల్లోనే 85% సహకరించిన రాష్ట్ర సర్కార్ అని చెప్పి రాష్ట్ర సర్కారు ఇవాళ ఏ ఒక్క పథకం అమలు చేయకుండా మరి ఈ 6 నెలల్లోనే 45,900 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ సంవత్సరం మొత్తానికి 54,000 కోట్లు అప్పు చేసే అవకాశం ఉంటే 6 నెలల్లోనే ఆ పూర్తి స్థాయి అప్పును మరి పూర్తి చేసింది. మరి రాబోయే రోజులలో ఇంకా కేంద్రం అనుమతించిన దానికంటే ఎక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మిగిల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది మరి ప్రభుత్వాన్ని విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జిఎస్టీ తగ్గింపు లాగం దుకాణదారులకైనా వినియోగదారులకు అరకొరగానే ప్రయోజనం, పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ఎంఆర్పీలు అని చెప్పి మరి జిఎస్టీ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కేంద్రం. కానీ ఆ జిఎస్టీ ఫలాలు మరి ఎవరికి అందుతున్నాయంటే ఇలా కార్లు కొనుక్కునే వాళ్ళకు, మోటార్ బైక్లు కొనుక్కునే వాళ్ళకు, అంటే మరి ఇక్కడ మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి వాళ్లకు, అదేవిధంగా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ధనికులకు మాత్రమే లాభం జరుగుతున్నది. తక్షణంగా ఇవాళ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పాత సరుకులు యథావిధిగా పాత రేట్లకి అమ్మడం మూలంగా పేదలకైతే లబ్ధి జరుగుతులేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మాటలే చేతలు లేవు, అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగా పనిచేయట్లేదు, ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం, భారత్ పాక్ సహా 7 యుద్ధాలను ఆపాలని మళ్ళీ వ్యాఖ్య. ఇక ట్రంప్ అయితే ఆయన మాటలకు, ఆయన పనితీరుకు ఏదైతే తమది అగ్ర రాజ్యం కాబట్టి మరి అగ్రరాజ్యంతో మరి మిగతా దేశాలతోటి ఆటలాడుకుంటా ఉన్నాడు. మరి ఇక్కడ భస్మాసుర హస్తం లాగా తన మీద తనే చేయబెట్టుకొని అమెరికాను కుప్పకూల్చే అవకాశం కూడా ఉన్నదని మంచి టెక్నాలజీకి సంబంధించిన మరి యువకులు వాళ్ళు ఎవరిని కూడా రాకుండా ఇవాళ H1B వీసాలలో కోత ఏదైతే పెట్టిండో దాని ద్వారా ఇవాళ అమెరికానే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని చెప్పి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే యుద్ధాలన్నీ నేనే ఆపినా అని చెప్పి ఈ రకంగా ప్రచారం చేసుకుంటూ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని దానికి భారత్ ఏదైతే ఉన్నదో మరి మద్దతు తెలపలేదని చెప్పి భారత్ మీద అక్కసు వెళ్ళగక్కుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.